నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చేనేత రంగానికి ఊతమిచ్చేలా నేతలను ఆదుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హోంమంత్రి అనిత. వివిధ అంశాలపై మహిళా ప్రతినిధులతో మంత్రి చర్చ. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నిరుపేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నామని స్పష్టం. చేనేత రంగానికి ఊతమిచ్చేలా నేతలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలన్న అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేత అత్యంత కీలకమైన రంగంగా ఉందని, దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ మేరకు ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఈ సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. దీనివల్ల చేనేత వస్త్రాలకు విక్రయాలు పెరిగి నేతలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ విభాగంలోనూ మొదటిసారి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను సమీక్షకు ముందు సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు సూచించారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మంగళవారం హోంమంత్రి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై మహిళా ప్రతినిధులు మంత్రితో చర్చించారు. మహిళలు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యంపై మంత్రి పలు సూచనలు చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఆపత్కాలంలో అండగా నిలిచే వరంలాగా మారిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర్ తెలిపారు. కులం, మతం, రాజకీయపరమైన విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. దాదాపు ఏడాది కాలంలో 9 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తామని ఆయన తెలిపారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో 62వ, 29వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. 29వ డివిజన్ కు చెందిన వాణిశ్రీకు 43,727, ఉమాశంకర్ కు 66,704, భాగ్యలక్ష్మికి 25,350, కరుణ కుమారి 71,703, 62వ డివిజన్ కు చెందిన గుండు లక్ష్మణరావుకు 52,914, శివ నాగ విజయ్ కు 68,916, గోవిందమ్మకు 37,537 వారికి చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు దాదాపు ఏడాది కాలంలో 9 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్
సహాయం అందించినట్లు తెలిపారు. కులం, మతం, రాజకీయ పరమైన భేదాలు లేకుండా ప్రతి అవసరమైన వ్యక్తికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారికి ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు గత 12 నెలలుగా నేను శాసనసభ్యుడైనాక సెంట్రల్ నియోజకవర్గంలో నిత్యం పేదలకి మధ్యతరగతి ఏదైతే అత్యవసర స్థితిలో హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 9 కోట్ల రూపాయలు ఇప్పటికీ తెచ్చివ్వడం జరిగింది. అన్ని డివిజన్లో ఏ డివిజన్లో ఎవరు వచ్చినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నామని వస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళి చెక్కులు రాపిచ్చి మళ్ళీ గౌరవప్రదంగా మా ఆఫీసులో కూర్చోబెట్టే వాళ్ళకి చెక్కులు ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. ఇది నిత్యం జరుగుతూ ఉంది. గతంలో శాసనసభ్యుడు అయినప్పుడు కూడా ప్రజలకి ఆ రోజు దాదాపు 5 సంవత్సరాల్లో 35 కోట్ల రూపాయలు అత్యధికంగా రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చివ్వడం జరిగింది. ఇవాళ మళ్ళా మొదటి సంవత్సరంలోనే 9 కోట్ల రూపాయలు ఇప్పటికీ దాదాపుగా తెచ్చివ్వడం జరిగింది. కాబట్టి ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుస్తూ ఉన్నాయి. అన్ని సమస్యలు ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి కానించి, అటేపు రోడ్లు కానించి, ఇళ్ల పట్టాలు కానించి, అభివృద్ధి కానించి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానించి అన్నింటిలో కూడా ఒక పద్ధతి ప్రకారం జవాబుదారీతనంగా ప్రజలకు పనిచేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరింత బాధ్యతతో ముందుకెళ్తాం తెలియజేస్తాం. భవన నిర్మాణ ఇతర రంగాల కార్మికులు వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కార్మిక సంక్షేమ బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల రక్షణకు కార్మిక శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు ఊచకోతకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా రంగాల కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. అందులో భాగంగానే ప్రతి పట్టణంలో అడ్డా కూలీగా రోడ్లపై గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి రాకుండా వారి కోసం పక్కా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనను బోర్డు సమావేశంలో తీసుకున్నామన్నారు. అంతేకాకుండా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నైపుణ్యం పెంచే విధంగా వారికి నైపుణ్య శిక్షణ అందించనున్నామన్నారు. అలాగే ప్రతి ఫ్యాక్టరీలో ఒక సేఫ్టీ అధికారిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని, దీంతో ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడతాయన్నారు. ఏడాదికి 50 రోజుల కంటే ఎక్కువ పనిచేసే వారిని కార్మికులుగా గుర్తిస్తున్నామని, నరేగా కార్మికులను గుర్తించడంతో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులను కూడా పరిగణలోకి తీసుకురానున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ సంఘం మండలి చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. కార్మికులు సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందుకునేలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. 2014-19 మధ్యలో కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అటుపై అధికారం చేపట్టిన ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసి ఉత్తమమైన వాటిని మన రాష్ట్రంలో అమలు చేయడాన్ని కృషి చేస్తామని తెలిపారు. సుమారు 2 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల చైర్మన్గా వలవల బాబ్జీ గారిని నియమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు బరువైన బాధ్యత బాబ్జీ గారిని నియమించడం, అలాగే శేషగిరి బాబు గారు కమిషనర్ గారు, సెక్రటరీ గారు, అలాగే గంధం చంద్రుడి గారు సారథ్యంలో అందరం కూడా ఈరోజు ఇక్కడ 25వ భవన నిర్మాణ కార్మికుల బోర్డు మీటింగ్ అనేది జరగడం జరిగింది. అనేక విషయాలు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల పథకాలు ఈ డూప్లికేషన్ పేరుతో గత 5 సంవత్సరాలు కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగిందో 1214 మెమో ఇచ్చి, మరి దాని గురించి ముఖ్యంగా ఆ పథకాలను డూప్లికేషన్ ఎలా నివారించాలనే విషయం మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
తదుపరి మీటింగ్లో కూడా మరి ఈ విషయం మీద చర్చించాల్సి ఉంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఈ యొక్క జట్టు కార్మికులు మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు గుమ్ము కొట్టడం, మరి వాళ్ళకి సెక్యూరిటీ లేకపోవటం, లేకపోతే వాళ్ళకి కొన్ని టాయిలెట్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ళని స్కిల్ చేసే విధంగా అందులో నమోదు చేసుకోవడం కానీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అదే గ్రీవెన్స్ రేజ్ చేసుకునే విధంగా ఆ కాంప్లెక్స్ ఉపయోగపడటంతో పాటు అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా, వాష్రూమ్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. పంట సాగుకు అవసరమైన ఎరువులను సిద్ధంగా ఉంచామని, విచ్చలవిడి ఎరువులు వాడి నేలను నిస్సారం చేయొద్దని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా రైతు జి రవీంద్రనాథ్ ఠాగూర్ పొలంలో వరి నాట్లు వేసి రైతులు అన్ని విధాలా ఎదిగేందుకు మేమంతా వారి వెనుక ఉన్నామనే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయని, ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని, బయోమెట్రిక్ ఆధారిత ఆన్లైన్ విధానం ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు వినియోగించవద్దని, తెలుసో తెలియకో అలా వినియోగిస్తే నేల నిస్సారమై సాగుకు పనికి రాకుండా పోతుందన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలని సూచించారు. పచ్చి రొట్టెతో భూసారం పెరుగుతుందని, అదేవిధంగా ప్రకృతి సేద్య విధానాలను కూడా అనుసరించాలని సూచించారు. అధికారులందరూ ఫీల్డ్కి వెళ్ళి రైతులతో మమేకమయ్యి ఆ రైతుల గురించి, అలాగే రైతులకి ఉన్న ఈ పథకాల గురించి, అలాగే ఇప్పుడు ఏరువాక స్టార్ట్ అయింది కాబట్టి ఈ సోయింగ్ గురించి, పంటల గురించి, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి రైతులతో చర్చించి సో ఉన్న పథకాల గురించి వాళ్ళకి చెప్పడము, ఇంకా ఫీల్డ్ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే అది తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశము. ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా ప్రతి మంగళవారం, బుధవారం జరుగుతూ ఉంది. ఈవెన్ మండల స్థాయి అధికారులు, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతుల నుంచి మంచి స్పందన ఉంది. రైతుల నుంచి ఏదైతే అక్కడ సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేంటి, అట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూలు ఉంటే అవి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కార్పొరేషన్ మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇది ఎరువులు సప్లై ఇష్యూ అయితేనేంటి, విత్తనాల ఇష్యూలు అయితేనేంటి, అలాగే పురుగుల మందుల ఇష్యూ అయితేనేంటి, దీని గురించి కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు సోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి జిల్లాకు కావాల్సిన ఎరువుల సరఫరా ప్రస్తుతానికి కంప్లీట్గా సఫిషియెంట్గా ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో బయోమెట్రిక్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి సో బయోమెట్రిక్ అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది. డీబీటీ అప్డేషన్ చేయకుండా కనుక ఇండియన్ పెడితే ఇండియన్ కూడా రైజ్ అవ్వదు. అది సొసైటీ వాళ్ళు కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తే చెప్పాము వాళ్ళకి, అది టెక్నికల్గా ఉంది కాబట్టి అది ఫాలోఅప్ చేసుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మరి ఎక్కువగా భూమిలో పోస్తే మీకు తెలిసే ఉంది, భూమి సారం కూడా పోతుంది, అంత పంట కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వడానికి కంపల్సరీగా అన్ని చోట్ల స్టాక్ రెడీగా ఉంది. దానికి కావాల్సిన ఇండియన్స్ ఎప్పటికప్పుడు పెట్టుకున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే
అగ్రికల్చర్ మినిస్టరు, అలాగే సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ గారు అందరూ ఎప్పటికప్పుడు కలెక్టర్తో వీసీ తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. మేము కూడా ఫీల్డ్ లెవెల్లో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో కూడా కమిటీలను పెట్టి ప్రత్యేకంగా కమిటీస్ ద్వారా ఈ ఇది మన ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయిస్తున్నాము. అలాగే గోడౌన్స్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి స్టాక్స్ చెక్ చేస్తూ ఉన్నాము. స్టాక్ అయిపోయిన వెంటనే ఇండెంట్ పెట్టి ఎప్పటికప్పుడు తెప్పించొస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎక్కడ సప్లై సమస్య లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ వరకు వస్తే రైతులకి ఒకటి ఆ తపన ఉంటుంది, ఒకేసారి మొత్తం తీసుకెళ్ళి పెట్టుకోవాలి, అన్ని డోసెస్ కావాలి, అంటే మొత్తం పంటలు కావాల్సింది ఒకసారి తీసుకెళ్ళాలని ఉంటుంది. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట మార్చి ప్రజలపై పెనుభారాలు మోపుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిజ స్వరూపాన్ని గ్రహించాలని ఆయన ప్రజలకు సూచించారు. విద్యుత్ సంస్కరణల పేరిట కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కలిపి 50,000 కోట్ల భారం మోపాయని ఆయన మండిపడ్డారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వామపక్ష ఆధ్వర్యంలో గాంధీ హిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిజ స్వరూపాన్ని ప్రజలంతా గ్రహించాలన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల 500 రూపాయల కరెంటు బిల్లు 10 రెట్లకు పెరుగుతోందని, సామాన్య మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ ఛార్జీలు పెనుభారంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 15,000 కోట్ల విద్యుత్ భారాలను మోపగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల వ్యవధిలోనే 12,000 కోట్ల రూపాయల భారాలను మోపిందని ధ్వజమెత్తారు. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటిస్తూనే మరోవైపు 12,000 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, ప్రజలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేటటువంటి విధానాన్ని ప్రజలు గ్రహించవలసిందిగా, కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు గమనించవలసిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల విద్యుత్ ఛార్జీలు పెంచము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి. అదే నారా లోకేష్ చెప్పాడు, స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పి. వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలపైన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతోటి భారాలు మోపటం, అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించాలని, అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలని చెప్పి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా, అదానితో జరిగిన సెకీ ఒప్పందాలు రద్దు చేసి విద్యుత్ వ్యవస్థను కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. మేము మొదటి నుంచి అవుతున్నాం, మీరు మాట తప్పి ప్రజల నెత్తి మీద భారాలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రతిఘటిస్తారు, గతంలోగానే మరలా పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాం. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలన్నిటినీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకం. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సచివాలయంలో P4 పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు.
సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు సిఎస్ విజయానంద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది. ఆ స్ఫూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారు. స్పందించే మనసు ఉంటే పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకు వస్తారు. సిఎస్ఆర్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా P4 కార్యక్రమం చేపట్టాం. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరు తిరిగి విద్యుత్ భారాలను తగ్గిస్తామని, అదనపు భారాలను ప్రజలపై వేయమని నమ్మవలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు నడ్డివిరుస్తుందని సిఐటియు జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్ విమర్శలు గుప్పించారు. విద్యుత్ భారాలను ప్రజలపై మోపమని నమ్మించి తీవ్రంగా ప్రజలను ఈ యొక్క ప్రభుత్వం వంచిందని అన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ఈ యొక్క విధానాలను వామపక్ష సంఘాలు ఐక్యంగా ప్రజలను కలుపుకొని అడ్డుకుంటాయని, ఈ ఆటలు ఇంకా సాగవని హెచ్చరించారు. ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రజావేదిక ఆధ్వర్యంలో రాణిగారి తోట సబ్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరు తిరిగి విద్యుత్ భారాలను తగ్గిస్తామని, అదనపు భారాలను ప్రజలపై వేయమని నమ్మబలికారని విమర్శించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్లు ప్రజలపై సర్దుబాటు భారాలను వేస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సర కాలంలోనే ఇప్పటికే 16,000 కోట్లు అదనపు భారాలను ప్రజలపై మోపిందన్నారు. మరోవైపు స్మార్ట్ మీటర్లు ప్రజలకు ప్రమాదమని, ఎవరైనా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే పగలగొట్టమని టీడీపీ మీకు అండగా నిలుస్తుందని స్వయంగా నారా లోకేష్ ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పిన మాటలు ఇప్పటికీ వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయన్నారు. అదానీ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పేరుతో జగన్ బినామీకి ఇచ్చారని, ఈరోజు అదే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్తో కుమ్మక్కై అదానీ స్మార్ట్ మీటర్లను ఇళ్లకు పెట్టించేందుకు పంపుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే జగన్ బినామీ, టీడీపీ కూటమి బినామీగా మారిపోయారా? మోడీ ఎలా చెబితే అలా గతంలో జగన్ వ్యవహరించారన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్లు కుడి ఎడమలుగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శ్రేణులు, నీ కార్యకర్తలే ఏమండి మేము ఎలాగో చేయలేం, మీరన్నా చెయ్యండి అని చెప్పారని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో నీ శ్రేణులు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా సరే పాత అలవాటు మార్చుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పదలిచా. నేను 95 నాటి చంద్రబాబుని చూస్తారని చెప్పని చెప్తున్నావు. నిజంగా 95 నాటి చంద్రబాబునే నువ్వు చూసేటట్టయితే మళ్ళీ 12 ఏళ్ళు అధికారం నుంచి వెళ్ళిపోవటమే, బయటికి అరణ్యవాసం చేయటమే, అజ్ఞాతవాసం చేయడమే. ఈ 12-13 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి ఏ పవర్ అయితే నీ పవర్ పోగొట్టిందో అదే పవర్ ఇప్పుడు ఉద్యమాన్ని చేపట్టింది. ఆ పవరు నిన్ను పోగొట్టేటువంటి దానికి నీకు చరమగీతం పాడటానికి సిద్ధపడతా ఉంది. ఒకప్పుడు 3 కార్యకర్తల్ని, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, సిపిఎం కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తలు, బాలస్వామి మొత్తం అందరూ కలిసి ఉద్యమం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైనటువంటి పరిస్థితి. ఆ దెబ్బకి నువ్వు అధికారం కోల్పోవటమే కాదు, సంస్కరణలు వెనక్కి తిప్పి కొట్టగలిగింది వామపక్ష పార్టీలు. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి అదే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నామని అంటే నిన్ను ఏమనాలని చెప్పనేటువంటిది అర్థం కావడంలా. స్మార్ట్ మీటర్లో నైట్ 1.5 రేటు, పగల 1 రేటు, ఈ రకమైన పద్ధతుల్లో కనుక తీసుకుంటే సింగునగర్లో 7,000 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 26,700 వచ్చింది. గాంధీనగర్లో 26,000 వచ్చేటువంటి బిల్లు 1,06,000కి వెళ్ళింది. ఈ రకమైన పద్ధతుల్లో 450 వచ్చే బిల్లు 950, 950 వచ్చే బిల్లు 1,850, 1,900కి చేరుతా ఉంది అని అంటే
దీన్ని ఏమనాలని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని శాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. 10వ మహాసభలను వేదికగా అమరావతి ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. సొంత జేబులు నింపుకునేందుకే జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేస్తే ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం శాప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కడప జిల్లా వాసి రవిశంకర్ విద్యా సమస్యలపై యువజన నాయకుడిగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారన్నారు. వెనుకబడిన యువత కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. 10వ మహాసభలకు వేదికగా అమరావతి ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. సొంత జేబులు నింపుకునేందుకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేసిందన్నారు. ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తన తండ్రి తీసుకువచ్చాడు అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాడన్నారు. యువత ఆ మాటలు నమ్మి అధికారం ఇస్తే అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ తొలగించాడన్నారు. ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను కూడా వాడుకొని జేబులు దండుకున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ కరెక్షన్ చేసిన విధానం కూడా మనం చూసామని, ఇంత కీలకమైన ఏపీపీఎస్సీ కూడా భ్రష్టు పట్టించాడన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడని, ప్రభుత్వం మారగానే జగన్ యువత పోరు ఫీజు రియంబర్స్మెంట్ అంటూ కొత్త నాటకాలు మొదలు పెట్టాడన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసిన వ్యక్తి ఎవరు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈరోజు ఆర్ఎస్యు అంటే అంతకుముందు నా మిత్రుడు రవిశంకర్ రెడ్డి గారు కడప జిల్లా వాసి, నిరంతరం విద్యార్థి సమస్యల మీద, యువజన సమస్యల మీద పోరాటం చేసి గత 20 సంవత్సరాలుగా విద్యార్థి యువజన నాయకుడిగా రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడప జిల్లాలో ఆయన వెనుకబడిన ప్రాంతాల మీద, వెనుకబడిన యువత మీద, విద్యార్థుల కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసి జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కేసులు పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటివి ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి 10వ మహాసభలకి అమరావతి ప్రాంతాన్ని వేదికగా ఇది చేయాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యా వ్యవస్థలో ఏ విధంగా సొంత జోబులు నింపుకునేదానికి విద్యా వ్యవస్థను వాడుకునింది. ఈ ఒక్క సంవత్సరంలోనే విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, సంస్కరణలు, దానికి సంబంధించి అవగాహనతో కూడుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సూచనలు ఇస్తూ భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో ఏమేమి మార్పులు తీసుకొని రావాలని, దానికి సంబంధించి మహాసభలు ఇక్కడ నిర్వహించాలని వాళ్ళు సంకల్పించడం, దానికి పూర్తి సహకారం కూడా మేము అందిస్తాం. 2014లో అంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రారంభించిన సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో కూడా మా ఆర్గనైజేషన్ విద్యార్థంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది. అంటే ప్రథమంగా ఫస్ట్ రాజధాని కేంద్రంగా ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ 10వ రాష్ట్ర మహాసభలు రాజధాని కేంద్రంగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా మా మిత్రుడు అట్లాగే రవినాయుడు గారు ఈ కార్యక్రమం మా సంఘం లోగో ఆవిష్కరణ చేసినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుంచి ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, వైద్యము, యువతకు ఉపాధి లక్ష్యంగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం అమలు పరుస్తామని మాట ఇచ్చిన 429, 465 జీవోలను తక్షణమే అమలు చేయాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు సురేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీల పలు సమస్యల పరిష్కారమే దిశగా ఫెడరేషన్ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య ఆత్మీయ సమావేశం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ప్రధాన నాయకులతో గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు తెలిపారు. 429, 465 జీవోలను తక్షణమే అమలు చేయాలని, ఆర్ఎంపీ, పీఎంపీ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మెడికల్ ప్రాక్టీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఆర్ నాగేశ్వరరావు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు, వి రాంబాబు, శ్రీనివాస్, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన
ఆ రోజు 1,50,000 మంది గ్రామీణ వైద్యులు ప్రభుత్వ గుర్తింపు గురించి ప్రతి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్న మెమోరాండాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెపరేట్ ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు సంబంధించిన గ్రామీణ వైద్యులు సుమారుగా 80 నుంచి 85,000 మంది గ్రామాలలో, ఏజెన్సీ ఏరియాల్లో, రూరల్ ఇంటీరియర్ ఏరియాల్లో ప్రథమ చికిత్సతో వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. మరి గత 3 నుంచి 4 ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ముఖ్యమంత్రికి కూడా మేము మా విన్నపాలని మెమోరాండాల ద్వారా కన్సెంట్ హెల్త్ మినిస్టర్లకు కానీ కన్సెంట్ మినిస్టర్స్కి కానీ మేము ఇవ్వడం జరిగింది. కానీ 2007 నుంచి కూడా ఇప్పటి వరకు ఆ రోజున వైఎస్ఆర్ సంబంధించిన రాజశేఖర రెడ్డి గారున్న హయాంలో ఒక గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండదు అనుకునే తరుణంలో ఆయన యాజ్ ఏ డాక్టర్గా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అలాగే జీవో నెంబర్ కూడా ఇష్యూ చేసి 3 నెలల్లో వితిన్ కన్సెంట్ జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పారామెడికల్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఆంజనేయులు గారు చెప్పినట్టు రాష్ట్రంలో 85,000 మంది గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారికి మరీ వివరించుకుంటూ ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఒక 30 సంవత్సరాలు బట్టి ఈ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘంలో కష్టపడి ఒక గుర్తింపు లేకుండా ఆ నాయకులు చేసిన వ్యతిరేకమైన పనులతో మేము ఒక రాష్ట్ర సంఘం స్థాపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేనేత రంగానికి ఊతమిచ్చేలా నేతలను ఆదుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హోంమంత్రి అనిత. వివిధ అంశాలపై మహిళా ప్రతినిధులతో మంత్రి చర్చ. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నిరుపేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నామని స్పష్టం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.